చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. కీర్తన గ్రంథము 145, 18వ వచనం చదువుకుందాం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాటలో మనకు మంచి పదం మనకి కనిపిస్తూ ఉంది. నిజముగా అనే పదం. అంటే నిజముగా మొర్రపెట్టడం అనంటే కొంతమంది అబద్ధంగా కూడా మొర్రపెట్టేవారు ఉన్నారు. ఎవరికి దేవుడు దగ్గరగా ఉన్నాడు, ఎవరికి దేవుడు సమీపంగా ఉన్నాడు అనంటే నిజముగా మొర్రపెట్టే వారికి, అంటే నిజముగా ప్రార్థన చేసే వారికి. మనము చేస్తున్న ప్రార్థన నిజంగా చేస్తూ ఉన్నామా? మనం చేసే భక్తి నిజంగా చేస్తూ ఉన్నామా? లేదా ఏదో నటనా భక్తి, నామకార్థమైన భక్తి మనం చేస్తూ ఉన్నామా? నామకార్థమైన భక్తి అనంటే దానికి ఏమీ లాభాలేమీ లేవు, ప్రయోజనం ఏమీ లేదు. నటనా భక్తి అనంటే దానికి ఏమీ లాభాలేమీ కలగవు, ప్రయోజనం ఏమీ కలగదు. మనము దేవునిలో ప్రార్థన చేసినా, ఉపవాసం చేసినా, భక్తి ఏది చేసినా ఎవరిని నిజముగా భక్తి చేసేవారిగా ఉండాలి. నిజము అనేది ఎప్పుడూ నిజమే, అబద్ధము అనేది ఎప్పుడూ అబద్ధమే. అందుకే పెద్దలు అంటారు కదా, రే నిజం నిలకడ మీద తెలుస్తుందరా అని అంటారు. ఒక ప్రాంతంలో, అడవి ప్రాంతం అది, బాగా 2 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే అక్కకి 3 పిల్లలు పుట్టారు, చెల్లెలికి పిల్లలు లేరు. ఒక రోజున చెల్లి వచ్చి, అక్క నాకు పిల్లలు లేరు కదా, మీ చిన్న అబ్బాయిని నాకు ఇచ్చేయి, నేను పెంచుకుంటాం అని అడిగింది. మా ఆయన గారిని అడిగి చెప్తాను అని చెప్పి అడిగింది. మొత్తం మీద ఇద్దరు మాట్లాడుకుని చిన్న అబ్బాయిని ఇచ్చేసారు. ఈ చెల్లి తీసుకెళ్ళిపోయి పెంచుకుంటా ఉంది. ఎంత పెంచుకున్నప్పటికీ నిజమైన తల్లి కాదు. నిజమైన తల్లి ఎవరు? ఈమె అక్క. ఈమె ఎవరు? పెంచుకుంటున్న పెంపుడు తల్లి. ఒక రోజున నా అబ్బాయి ఎలా ఉన్నాడో చూద్దాం అనేసి బయలుదేరి ఈ అక్క తన గ్రామం వెళ్ళింది. ఆ అబ్బాయి దగ్గరికి, చెల్లి దగ్గరికి వెళ్ళిందండి. అక్కడికి వెళ్ళేసరికి చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. చెల్లి కూడా ఏవో పనులు చేసుకుంటూ ఉంది. వెళ్ళగానే ఎవడ కూర్చోబెట్టి కానీ మంచినీళ్ళు ఇచ్చి, అక్క ఎలాగున్నారు, బావగారు ఎలాగున్నారు, అంతా బాగున్నారా? అంతా బాగున్నాం. మీరు ఎలాగున్నారంటే మేమంతా బాగానే ఉన్నాం. అబ్బాయి ఎలాగున్నాడు? బాగున్నాడు, ఆడుకుంటున్నాడు చక్కగానే, మంచిగా మాకంతా కూడా వాడితో టైం పాస్ అయిపోతూ ఉంది అని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈలోగా అడవి ప్రాంతం కదా ఇది, ఒక పెద్ద పులి సరిగ్గా అబ్బాయి ఆడుకుంటున్న ఆ చోటు దగ్గరికి వచ్చేసింది. ఇక అబ్బాయి సరిగ్గా ఇంటికి ఎదురుగా ఉన్న వాకిట్లో ఆడుకుంటూ ఉన్నాడు. అడవి ప్రాంతం కదా, దగ్గరికి వచ్చేసి పట్టుకి వెళ్ళిపోవడానికి మాటేసి కూర్చుని ఉందని. ఈ సన్నివేశాన్ని ఎవరు చూశారంటే పెంపుడు తల్లి చూసిందని. చూడగానే వెళ్దామన్న ఆలోచన ఉంది కానీ అడిగి వేస్తుంది కానీ వేయలేకపోతుంది. కారణం ఏంటంటే నన్ను చంపేస్తుంది అన్న భయం. అక్క పెద్ద పులి మన బిడ్డను తినేయడానికి చూస్తూ ఉంది అని అంటే వెంటనే కన్నతలు అలా చూసింది. చూడగానే మరో ఆలోచించకుండా వెంటనే గబగబా వెళ్ళిపోయి ఆ అబ్బాయిని ఎలాగని తెస్తూ ఉంటే ఈమెను పట్టేసుకుంది. అబ్బాయిని అలాగా గిరట కొట్టేసింది. ఈలోగా ఈమెను పట్టుకుని పెద్ద పులి వెళ్ళిపోయింది. ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా తన కొడుకుని కాపాడడానికి ఏమాత్రం ఆలోచన చేయలేదు. అందుకే నేను అన్నాను, నిజం ఎప్పుడు కూడా నిజమే. ఈమెవరు? నిజమైన తల్లి. నిజమైన తల్లి కాబట్టి ప్రాణం పెట్టే అటువంటి స్థాయి, అటువంటి స్థితి ఈమెకుంది. పెంపుడు తల్లి ఈమె. బిడ్డను పెంచుకోమంటే పెంచుకుంటుంది, బిడ్డని స్నానం చేయించమంటే స్నానం చేయిస్తుంది, బట్టలు వేయమంటే బట్టలు వేస్తుంది. అయితే అన్నీ బాగానే చూస్తుంది. ఆఖరికి ఆస్తి ఇమ్మన్నా ఆస్తి ఇస్తుంది. ప్రాణం పెట్టమంటే పెట్టలేదు. పెంపుడు తల్లి కదా. ఈ తల్లికి ఆ తల్లికి ఉన్న వ్యత్యాసమే మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో ముందుకు సాగుతూ ఉంటే ఒక మాట మనకి బాగా తెలుస్తుంది. యేసు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టి మనందరికీ రక్షణ కలగజేశారే. నిజముగా యేసు ప్రభువారు మన నిమిత్తము ప్రాణం పెట్టారు కాబట్టి నిజమైన దేవుడు, మన దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువే. ఈ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ వాక్యం అంటుంది,
నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుడు దగ్గరగా ఉండాలి, సమీపంగా ఉండాలి అనంటే మనము నిజముగా మొర్రపెట్టే వారిగా ఉండాలి. మన మొరలో ఏమాత్రము అబద్ధం ఉండకూడదు, నటనా భక్తి ఉండకూడదు. నటించేవారు ఎప్పుడైనా దొరికేస్తారని. భక్తి చేసుకుంటూ వెళ్తారే కానీ ఏదో ఒక టైంలో అపవాదికి దొరికేస్తారు, ఏదో ఒక టైంలో దేవునికి దొరికేస్తారు. లోపల ఒకటి బయట ఒకటి. చూడండి, కొంతమంది ఏదైనా ఒక ఇంటికి వెళ్ళారనుకోండి, అమ్మ రండి ఇలాగా మా ఇల్లు కట్టుకున్నాం, మొన్నే కట్టుకున్నాం, చూడండి వచ్చినంటే వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత గదులని చూపిస్తూ ఉంటే అలా చూసి ఇలా చూసి, అరే పాలగొచ్చి చేంజ్ చేసుకున్నారా, అరే సీలింగ్లు కూడా చేంజ్ చేసుకున్నారా, అన్నీ బాగానే అయిపోయాయి, ఎంత అయింది, అన్ని లక్షలు అయ్యాయా, చాలా బాగుంది మీ ఇల్లు, చాలా నిజంగా దేవుడు మంచి ఇల్లు ఇచ్చారు మీకు, మీరు చేసిన ప్రార్థనలకు దేవుడు జవాబుగా ఇల్లు ఇచ్చాడు ఆయన, ఇలాగన ఏవో వాళ్ళు ఎదురుగా మాట్లాడతారు. కాకపోతే బయటకు వచ్చేసిన తర్వాత ఈమెకిలాగే అయితే ఏలాగా అయితే నేను కడుదును బోలండి ఇల్లులు, నాకైతే ఒకటే సంపాదన, అలాగైతే 4 రకాలుగా వచ్చేస్తున్నాయి, మరి నాకైతే పగలే వస్తున్నాయి ఏది సంపాదన, నా సంపాదన పగలే, అలాగైతే రాత్రులు కూడానే అని అంటారు బయటకు వచ్చి. చూడండి, అక్కడేమో ఒక మాట, ఇక్కడేమో ఒక మాట, లోపల ఒకటి బయట ఒకటి. ఈ జీవితం ఏ జీవితం ఇది? దేవునికి అనుకూలమైన జీవితమేనా? దేవునికి ఇష్టమైన జీవితమేనా? దేవునికి నచ్చే జీవితమేనా? కానే కాదు. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి అనంటే దేవునికి అనుకూలంగా బ్రతకాలి. ఒక వ్యక్తి ఎలా జీవించాలి అనంటే దేవునికి నచ్చేటట్లుగా జీవించాలి. అది జీవితం అంటే. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, నిందలైనా దేవుడు ఎలా చెప్పాడో అలా చేస్తూ ఉండి, దేవుడు ఎలా చెప్పాడో అలా మాట్లాడుతూ ఉండి, దేవుడు ఎలా చెప్పాడో అలా నడుస్తూ ఉండి, దేవుడు ఎలా చెప్పాడో అలా జీవిస్తూ ఉంటే దేవుడు నిశ్చయముగా దీవిస్తాడు ఆయన. కాబట్టే వాక్య ప్రకారంగా మనం చూస్తే నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. రెండవ మాట మనం చూస్తే అదే కీర్తనల గ్రంథములో 145:19 మనకు కనిపిస్తుంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. అంటే దేవుని యందు భయము కలిగి ఉండాలి. ఎవరైతే దేవునికి భయపడతా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తారట? దీవిస్తారు. వారి కోరిక నెరవేరుస్తారు దేవుడు. దేవునికి భయపడతా ఉన్నామా? భయపడాలి. దేవునికి భయపడితే పాపం చేస్తామా చెప్పండి? చెయ్యం. దేవునికి భయపడితే అబద్ధాలు ఆడతామా? ఆడము. దేవునికి భయపడితే దేవునికి విరోధమైన కార్యములు చేస్తామా? చెయ్యము. దేవునికి భయపడే వారిగా మనం ఉండాలి. దేవునికి భయపడితే లోకంలో ఉన్న దేనికి భయపడమండి. దేవునికి కానీ భయపడకపోతే లోకంలో ఉన్న ప్రతి దానికి భయపడతా ముందుకెళ్ళాలి. లోకంలో ఎన్నో ఉన్నాయి. వాస్తు ఉంది, వాస్తుకు భయపడాలి. మన నిజానికి వాస్తా క్రీస్తా? క్రీస్తే. చాలామంది అంటారు కదా వాస్తు అంటారు. వాస్తు అంటే భయం. ఇల్లు కట్టుకున్నారే కానీ ఎవరికన్నా జ్వరం వచ్చినా, ఎవరికైనా కాస్త శ్రమ వచ్చినా భయం వేసేసి సిద్ధాంత్ గారిని పిలిపించి ఏటండి అని అంటే, ఏమి లేదమ్మా, మీకు బాత్రూమ్ ఇక్కడ వచ్చిందే, ఇక్కడ రాకూడదు, ఇది వెనకమాల ఆ ప్లేసులో ఉండాలి, ఇది అర్జెంటుగా పడగొట్టేయండి అని అంటాడు. ఆయన పని అది. దేవుని నమ్ముకున్నా వాస్తు నమ్మకూడదు మనం. వింటారా? వినరు. ఆయన చెప్పినట్లుగా ఆ బాత్రూమ్ అక్కడ పడగొట్టేసి మరలా ఆయన ఎక్కడ చెప్పాడో అక్కడ కడతారు. వాస్తు 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 అంటూ ఉండి ఇలాగ నడుస్తూ ఉంటారు చాలామంది. ఇది కరెక్ట్ కాదు. ఇది మన జీవితానికి క్రీస్తు కావాలి, వాస్తు కాదు. మన జీవితానికి క్రీస్తు ఉన్నాడు అంటే నిత్య జీవము కలిగి ఉన్నట్లే, ఈ భక్తిని జయించినట్లే, ఈ లోకాన్ని జయించినట్లే. ఏది అలా జీవిస్తూ ఉన్నారా? ఇటువంటి ఆత్మీయ జీవితం మీరు కలిగి ఉన్నారా? ఉండాలి. కాబట్టే రెండవ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ భయము నిజమైన భయమై ఉండాలి. కొంతమంది భయపడతారు. ఎలాగట? పాస్టర్ గారు కనిపించగానే పాస్టర్ గారు ముందర వందనాలండి అని అంటారు. పాస్టర్ గారు వెనకాల అన్నీ తందనాలే.
ఈ భయం నిజమైన భయమేనా? అరే సేవకుడు ఆయన ఎలాగున్నాడో దేవుడు చూసుకుంటాలే, ఆ కూడా మనకెందుకు? తప్పు చేశాడా దేవుడు చూసుకుంటాడులే, క్రమం తప్పాడా దేవుడు చూసుకుంటాడులే, ఆ కూడా మనకెందుకు? ఆయన సేవకుడు, ఆయన మీద యెహోవా అభిషేకం ఉంది, ఆయన కూడా మనకెందుకు అనే ఆలోచన చాలామందికి లేదండి. ఆ భయం లేదు. దావీదుని సౌలు ఎన్నో మార్లు చంపడానికి చూశాడు, కానీ 2 మార్లు సౌలు దావీదుకే దొరికేశాడు. పక్కనున్న వ్యక్తి దావీదుని అంటాడు కదా, అయ్యా దావీదా, నీ దేవుడైన యెహోవా నీ శత్రువుని అప్పగించాడు నీ చేతికి, చంపే అని అన్నాడు. చంపేశాడా? లేదయ్యా బాబు, సౌలు మీద యెహోవా అభిషేకం ఉంది, ఆ అభిషేకం నా దేవునిది, యెహోవాదది, కాబట్టి నేను చంపను, యెహోవా అభిషేకం కలుగున్న వ్యక్తిని నేను చంపను అని అన్నాడు. తానే చనిపోతాడు, దేవుడే చంపేస్తాడు ఏదో రకంగా, నేను చంపను అని చెప్పాడు. దేనికి భయపడ్డాడు? అభిషేకానికి. యెహోవా అభిషేకం చూసి ఆ వ్యక్తిని వదిలేశాడు. ఈరోజు మీరేమై ఉన్నారు? మీరు యెహోవా అభిషేకాన్ని చూస్తూ ఉన్నారా? ఒక సేవకుడు ఉన్నాడు అంటే యెహోవా అభిషేకాన్ని చూడాలి. ఆయన గురించి ఏమాత్రం తప్పుగా మాట్లాడకూడదు. ఆ సేవకునికి లోబడాలి, ఆ సేవకుని ఆదరించాలి, ఆ సేవకుని బలపరచాలి, ఆ సేవకుని మంచిగా నడిపించాలి. మీరు వెనకాల ఉండి మనం మంచిగా విశ్వాసగా తీర్చి దిద్దబడ్డాము అంటే, దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్నాము అంటే, ఏది రక్షింపబడ్డామనంటే మొదటిగా మనం ఏది ఆలోచన చేయాలి? సంఘం చక్కగా నడవాలి అని ఆలోచన చేయాలి. అలా సంఘం నడిపించబడాలి అంటే మనం పరిచర్య చేయాలి. ఏది పాస్టర్ గారికి కాస్త సహాయకులుగా ఉండాలి. అంతేకాకుండా దేవునికి దశంభాగం ఇచ్చేవారిగా కూడా మనము ఉండాలి. కొంతమంది ఉన్నారండి, దేవునికి దశంభాగం ఇస్తూ ఉండి ఆ సంఘాన్ని బలపరుస్తారు, సేవకుని బలపరుస్తారు, దేవుడి కార్యం జరగాలి అన్న ఉద్దేశం చెప్పున ఎంతగానో శ్రమ పడుతూ ఉంటారు. అటువంటి వారిని దేవుడు వదిలేస్తాడా? దేవుని పని నిమిత్తము కష్టపడి దేవుని పనిని కొనసాగించే వారిని దేవుడు వదిలేస్తాడా? వదిలేయుడు. నిశ్చయముగా దేవుడు కార్యం చేసి వారిని బలపరిచి వారి బంధువుల్లో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి దేవుడు తీసుకుని వస్తాడా ఆయన? ఏది మీరు అలా ఉన్నారా? ఉండాలి. ఒక ప్రాంతంలో ఇలాగునే దశంభాగం పాస్టర్ గారికి ఇస్తూ ఉండేవాడట. ఒక రోజున ఆయన వచ్చి, అయ్యా పాస్టర్ గారు, ప్రతి నెల నేను దశంభాగం ఇవ్వలేకపోతున్నానండి, దశంభాగం తగ్గే మార్గం ఏమైనా ఉంటే చూడండి అని అన్నాడు. దశంభాగం తగ్గే మార్గం కావాలా నీకు? ఓకే రైట్, నేను ప్రార్థనలో పెడతాను, దేవుడే సహాయం చేస్తాడు అని చెప్పి రోజు ప్రభువా మరి ఈ విశ్వాసం ఇలాగా దశంభాగం తగ్గాలని ప్రార్థన చేయాలని కోరాడు. దయచేసి మీరు ఎలా చేస్తారో చేయండి అని రోజు ప్రార్థనలో పెట్టాడు. నెల అయిపోయిన తర్వాత మరలా బల్లారాధనకి దశంభాగం పట్టుకు రావాలి కదా, యథావిధిగా దశంభాగం పట్టుకుని వచ్చేసాడు. వచ్చి, అయ్యా పాస్టర్ గారు, ప్రతి నెల నాకు 30,000 వచ్చేదండి, ఈ నెల తగ్గిపోయింది 20,000 వచ్చిందండి అని అన్నాడు. మంచిదే కదా నాయన, ప్రతి నెల 3,000 ఇచ్చేవాడు దశంభాగం, ఈ నెల 2,000 ఇవ్వచ్చు, పైగా మన ప్రార్థనకు జవాబు వచ్చింది కదా, మంచిదే కదా, నీకు తగ్గేలా చూడమన్నావు, దశంభాగం తగ్గింది కదా, దేవుడు సహాయం చేశాడు కదా అని అంటే, ఇటువంటి సహాయం నాకు వద్దండి, దేవుడు మరలా నా జీతాన్ని పెంచేలాగా, నాకు వచ్చే ఆ లాభాలు పెంచేలాగా సహాయం చేయమని ప్రార్థన చేయండి, ఇటువంటి సహాయం నాకు కావాలి, యథావిధిగా 30,000 వచ్చేస్తే 3,000 దేవునికి ఇచ్చేస్తాను, నాకు 10,000 తగ్గిపోయింది, 30,000 20,000 అయిపోయింది, వద్దండి బాబు, తగ్గేలాగొద్దు అని అన్నాడు. కొంతమంది దేవునికి ఇచ్చి ఇసుకుపోతారు. దేవుడికి వచ్చేది దేవుడికి ఇచ్చేది మనం ఎప్పుడు కూడా కొయ్యకూడదు. దేవుడికి ఇచ్చేది కోసేసామంటే మనకు వచ్చేది దేవుడు కోసేస్తాడు. కాబట్టి దయచేసి మనం దేవునికి ఇచ్చే వారిగా ఉండాలి, సేవకుని బలపరిచే విధంగా ఉండాలి, సేవకుని ఆదరించే విధంగా ఉండాలి. అటువంటి స్థితి కలిగిన ఆత్మీయ జీవితం, ఒక మంచి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. ఇది కదా భక్తి అంటే.
నిజమే. రెండో మాటలో మనం చూస్తే నిజముగా దేవునికి భయపడాలి. నటనాభక్తి చేస్తారు కొంతమంది, అది సరికాదు. అందరూ ఉన్నారనుకో, ప్రార్థన ఎరగదీసేస్తారు. ఎంత బాగా చేస్తారో ప్రార్థన, గంభీరంగా పెద్దగా పెద్ద పెద్ద ఇది పదాలు వాడుతూ ఉండి ఎంత బాగా చేస్తారో ప్రార్థన. తీరా చూస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనే చేయరు, బైబిలే తీయరు. సంఘంలో మట్టుకి ప్రార్థన చేస్తారు, ఆలయంలో మట్టుకు ప్రార్థన గంభీరంగా చేసేస్తారు. దేనికి? నటన దేనికి? పాస్టర్ గారు ఏమన్నా కనిపించారా? ప్రార్థన ఇలాగునా ఉంటే ఒకలాగున లేకపోతే ఒకలాగున. నటనాభక్తి అండి అది, నటనాభక్తి. అటువంటి భక్తి మనం కలిగి ఉండకూడదు. దేవునికి భయపడ్డామా? నిజముగా భయపడాలి. పాస్టర్ గారికి భయపడ్డామా? నిజముగా భయపడాలి. ఎవరికైనా భయపడతా ఉన్నామా? నిజముగా భయపడాలి. భయంతో, భయం అంటే విధేయత, అంతేగాని వేరే రకంగా కాదు. కాబట్టి దయచేసి నేను అంటాను కదా, మీరంతా ఎలాగుండాలి అంటే దేవునికి భయపడాలి. ఆ భయము నిజముగా భయపడేవారిగా మీరు ఉండాలి. అది నా మాట. కాబట్టి ఈ మాటల ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మన భక్తి ఎలాగుండాలి అని అంటే నిజముగా ఉండాలి, నటనా భక్తి ఉండకూడదు. ఒక ప్రాంతంలో ఒక కాకు ఉంది. ఆ కాకు అనుకుంటా ఉంది, అరే పావురాల్లోకి వెళ్ళి కలిసిపోతే ఎంత బాగుంటుంది, వాటికి చాలా విలువ ఉంది కదా అని అనుకుంది. వెళ్ళాలంటే అవన్నీ ఎలాగున్నాయి? తెల్లగా ఉన్నాయి, తెల్ల పావురాలు. ఇది నల్లగా ఉంది, కుదరదు. సర్లే, ఒక రోజున ఒక ఇంటికి పెయింట్ వేస్తూ ఉంటే సున్నం బకెట్ ఉంది. ఈ కాకి ఏం చేసిందంటే సున్నం బకెట్లో కలిసిపోయిందండి, వెళ్ళి మునిగిందన్నమాట. ఈ నల్లటి కాకి ఏమైపోయింది? తెల్లగా అయిపోయింది. తెల్లగా అయిపోయిన తర్వాత పావురాల్లోకి వెళ్ళిపోయింది, కలిసిపోయింది. అవన్నీ కూడా చూసే కానీ తెల్లగానే ఉంది కదా అని ముందుకు వెళ్ళిపోయాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత కావ్ అని అందాన్ని. ఒక పావురం దగ్గరికి వచ్చేసి, ఇదేంటి నువ్వు ఎలా కరుస్తున్నావు, నువ్వు పావురమేనా అని అంది. నేను పావురాన్నే, కాకపోతే ఈ దేశం కాదు మాది, వేరే దేశం. అక్కడ వేరే దేశంలో మిలిటరీలో నన్ను పెట్టారు. అక్కడ అరిచి అరిచి ఇలాగ నా గొంతంతా మారిపోయింది. కాబట్టి నేను పావురాన్నే, ఆ దేశంలో పావురాలన్నీ ఇలాగే ఉంటాయి అని చెప్పింది. ఓకే, ముందుకెళ్ళిపోయిన తర్వాత మరలా కాస్త ముందుకెళ్ళిన తర్వాత దీనికి డౌట్ వచ్చి, నీ ముక్కేంటి అంత పెద్దగా ఉంది, మా ముక్కులేమో చిన్నగా ఉన్నాయి, నీకు అన్ని డౌట్లే, ఊరుకో, వేరే దేశంలో అన్నీ ఇలాగే ఉంటాయి ముక్కులు, పావురపు ముక్కులు. సర్లే అని ముందుకెళ్ళిపోయాయి. ఇలాగ ముందుకు వెళ్తా ఉండగా మబ్బట్టింది, వర్షం వస్తూ ఉంది. ఆ వర్షంలో ఒక చినుకట్టదాన్ని. చినుకు పడగానే ఎక్కడ పడ్డదో అక్కడ నల్లగా వచ్చింది. సున్నం కదా, కరిగింది సున్నం. ఈ పావురం డౌట్ వచ్చేసింది, ఇదిగో కరిగింది అని అంటే, ఊరుకో, నేను పావురాన్నే, దబాయించేస్తూ ఉంది. ఈలోగా వర్షం కురిసింది, మొత్తం ఎక్కడ సున్నం అక్కడే పోయిందండి. కాకి పావురాలన్నీ దగ్గరికి వచ్చేసి నువ్వు వెళ్ళిపో, మాలో ఉండడానికి వీలు లేదు, తరిమేసే పట్టుకొని. ఏమైపోయింది? ఉందా? తేలిపోయింది. ఎన్నాళ్ళు ఉంటుందండి నటనాభక్తి? కొన్నాళ్ళే ఉంటుంది. నటనాభక్తి ఎవరైతే కలిగి ఉన్నారో ఈరోజు కాకపోయినా రేపైనా ఎప్పుడైనా దొరికేస్తారు, ఎప్పుడైనా తేలిపోతుంది, రంగు తేలిపోద్ది. ఇప్పుడు నిజానికి ఈరోజైతే మనం చెబుతాం, దేవుడు గొప్ప దేవుడు, యేసు ప్రభు నా రక్షకుడు, యేసు ప్రభు నా దేవుడు, నన్ను ఎంతగానో మార్చాడు ఆయన. ఈరోజు చెబుతాం, నా దేవుడు గొప్ప దేవుడు, ఈరోజు చెబుతామండి. ఇప్పుడుగా చెప్పవలసింది శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అప్పుడు చెప్పాలి. ఇప్పుడుగా చెప్పడం, శోధనలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు అప్పుడు చెప్పాలి. యేసు ప్రభు గొప్ప దేవుడు అని ఆ శ్రమంలో ఉండి చెప్పాలి. అది గొప్పతనం, అది భక్తి అంటే. అందుకే కొన్ని పరీక్షలు పెడతాడు దేవుడు. ఆ పరీక్షల్లో మనము విశ్వాసము కలిగి ఉన్నామా లేదా ఆ విశ్వాసాన్ని వదిలేస్తూ ఉన్నామా చూస్తాడు ఆయన. పరీక్ష పెట్టి పరిశీలన చేస్తాడు. అందుకే శ్రమలు వస్తూ ఉన్నాయి, అందుకే శోధనలు వస్తూ ఉన్నాయి. మన రంగు అనేది ఎప్పుడు తేలుతుంది? శ్రమలు వచ్చినప్పుడు. మనలో నమ్మిక ఉందా లేదా తేలిపోతుంది మన రంగు. చూడండి, మన ఇళ్ళకి బట్టల మూట సావుకారులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఏదైనా ఒక బట్ట తీసుకున్నాం అనుకోండి, దుప్పడ కానీ ఏదైనా ఒక క్లాత్ తీసుకున్నాం, అబ్బా చాలా కలర్ బాగుంది, ఎంత బాగుందో,
నిజంగా ఇటువంటి ఎప్పుడు మనం చూడలేదు, మంచి బాగున్నాయి అని అనుకుంటాం ఏది కొనుక్కున్నప్పుడు. నిజానికి దాని రంగు ఎప్పుడు తేలుతుంది? ఒకసారి వాడిన తర్వాత బకెట్లో పెట్టి 4 గుంజులు గుంజిన తర్వాత అప్పుడు ఆ రంగు ఉంటుందా ఉండదా? ఎప్పుడైతే 4 గుంజులు గుంజుతామో దాని రంగు ఉంటుందా ఉండదా అని తేలిపోద్ది. మన రంగు కూడా అంతే. ఇప్పుడు బాగానే ఉంటాం, వాక్యం వినేటప్పుడు ఆలయంలో కూర్చున్నప్పుడు బాగానే ఉంటాం, కానీ శ్రమలు వచ్చిన తర్వాత, బాధలు వచ్చిన తర్వాత, నిందలు వచ్చిన తర్వాత ఆ నిందల్లో పెట్టి అపవాది 4 గుంజులు గుంజితే మనం ఉంటామా? దేవుళ్ళో వెళ్ళిపోతామా? తేలిపోతుంది. మన రంగు ఎప్పుడు తేలుతుంది అంటే శ్రమల్లోనే. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఏమై ఉండాలి, ఎలా ఉండాలి అని అంటే ఏమండి, దేవునికి భయపడేవారిగా ఉండాలి, దేవుని నమ్మే వ్యక్తులుగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తులుగా మనం ఉండాలి. అది కదా మంచి భక్తి అంటే. నిజమే, వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే నిజముగా భయపడేవారిగా ఉండాలి దేవునికి. ఇక మూడవది మనం చూస్తే చూడండి, ఎక్కడనంటే 145:20లో మనకు కనిపిస్తూ ఉందని, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడను అనే మాట మనకు కనిపిస్తూ ఉందని. అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడట? కాపాడతాడు ఆయన. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. లోకాన్ని కదా ప్రేమించేది, దేవుణ్ణి ప్రేమించాలి. ఏది? భార్యని ప్రేమించు, తప్పేం కాదు. పిల్లలను ప్రేమించు, తప్పేం కాదు. కానీ భార్య కన్నా, పిల్లల కన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రధానమైన స్థానం ఇచ్చి ప్రేమించు. మొదటిగా దేవుణ్ణి ప్రేమించిన తర్వాత తదుపరి భార్యను, బిడ్డల్ని ప్రేమించు. ప్రధానమైన స్థానం దేవునికి ఇవ్వాలి కానీ కుటుంబానికి ఇవ్వకూడదు. ప్రేమించడం అంటే ఇది. దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ప్రధానమైన స్థానం ఇచ్చి ప్రేమించాలి. ఇటువంటి భక్తి నిజమైన భక్తిది. కాబట్టి నిజమైన ప్రేమ మనందరిలో ఉండాలి. మొదటిగా అయితే బాగా ప్రేమిస్తారు, తదుపరి ప్రేమించారు. ప్రేమ నిమిత్తంలో చూడండి, సామెతల గ్రంథములో 8:21లో మనకు కనిపిస్తూ ఉందండి. ఎక్కడ? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మనల్ని ఎలా చేస్తారట? ఆస్తికి కర్తలుగా చేస్తారు ఆయన. అయితే ఇటువంటి ఆస్తికి వారసులుగా అవ్వాలి అంటే, మన నిధులు దేవుడు నింపాలి అంటే ఒకటే, ఆయన ప్రేమించే ప్రేమ నిజమైన ప్రేమ అయి ఉండాలి. ఇది కదా మంచి జీవితం. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా మనం అంతా ఉండాలి. అది నిజానికి మనం ఆలోచన చేస్తే భార్య భర్తను ప్రేమిస్తుంది, అలాగనే ఏమండి భర్త కూడా భార్యను ప్రేమిస్తాడు. వీరి ప్రేమలు కూడా మనం చూస్తే కొన్ని నటనా ప్రేమలు ఉంటాయి. చూడండి, భర్త ఒక్కొక్క మారు ఏం చేస్తాడు, భార్యకి ఏదైనా ఒకవేళ జ్వరం వచ్చిందనుకోండి, ఆ టైంలో ఈ భర్త ఏం చేస్తాడంటే అమ్మగారింటికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేస్తాడు. అంటే పని చేసేటప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు ఇక్కడ ఉండాలా, ఎక్కడికి జ్వరం వచ్చేసినప్పుడు ఆరోగ్యం బాగోలేనప్పుడు అమ్మగారింటికి పంపించేయాలా? ఈ ప్రేమ నిజమైందేనా? ప్రేమించుట అనంటే, నిజంగా ప్రేమించాలి అనంటే శ్రమల్లో కూడా ప్రేమించే వ్యక్తి నిజంగా ప్రేమించేవాడు, బాధల్లో కూడా ప్రేమించే వ్యక్తి నిజంగా ప్రేమించేవాడు. మన ప్రేమ నిజమైన ప్రేమేనా? అది ఎవరిని ప్రేమించినా, అది దేవుని ప్రేమించినా, అది ఎవరిని ప్రేమించినప్పటికీ అది నిజమైన ప్రేమేనా? నిజంగా ప్రేమిస్తే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారై మనం ఉండాలి. ఈ వాక్యాలు బట్టి మనం చూస్తే 3 మాటల్లో కూడా నిజము 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 అని మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి మన ప్రేమలో ఏముండాలి? నిజం ఉండాలి. మన భయంలో ఏముండాలి? నిజం ఉండాలి. మన ప్రార్థనలో ఏముండాలి? నిజం ఉండాలి. నిజంగా మొర్ర పెట్టాలి, నిజంగా దేవుని యందు భయం కలిగి ఉండాలి, నిజముగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇటువంటి గుణము కలుగుంటే, ఇటువంటి ఆత్మీయ జీవితం కలుగుంటే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడండి, దీవిస్తాడు. ఒక ప్రాంతంలో ఏమండి ఒక యవన బిడ్డ ఉన్నాడు. వేసవ కాలం అతడు ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఒక కప్ప పిల్ల మింగేశాడు.
గట్టిగా ఉంటే అంగుళం ఉంటుంది, చిన్న కప్పపిల్ల. ఇది అమాయకుడు ఇంటికి వచ్చేసాడు. అమ్మ కప్పపిల్ల మింగేసాను, లోపలికి వెళ్ళిపోయింది, అది ఎదిగిపోద్దేమో భయంగా ఉంది అని అన్నది. ఒరే నువ్వేం కంగారు పడకో, మనం ఎన్నో తింటున్నాం కదా, అన్నీ అరిగిపోతూ ఉన్నాయి. చికెన్ కానీ మటన్ కానీ ముక్కలు తింటా ఉన్నాం, అంత పెద్ద పెద్ద ముక్కలే అరిగిపోతున్నాయంటే కప్పపిల్ల చిన్నది కదా అరిగిపోద్దలేరా అని అంది. అలా కదమ్మా, చికెను మటను చచ్చిపోయినాయి ముక్కలు, ఇదైతే కప్ప ఎలాగుందంటే ఏది బతికే ఉంది కాబట్టి ఎదిగిపోద్ది లోపల, నాకు తెలుసు అని అన్నాడు. అమ్మ నవ్వుకుంది, అలా వదిలేసింది. ఒక వారం పోయిన తర్వాత ఈ కడుపు ఉబ్బరం మొదలైంది. ఎందుకంటే తనకి ఎలాగుంది అనుమానం వచ్చేసింది, లోపల ఎదిగిపోతుంది అన్న అనుమానం, అన్న భయం పెట్టేసుకున్నాడు. ఈ భయం చేత ఏమైపోయిందట ఏవండి, ఈ భయం వల్ల కడుపు అంతా కూడా ఉబ్బరం అయిపోతా ఉంది. నిజంగా అనుకుంటున్నాడు లేదు కానీ అరిగిపోయింది కానీ కప్ప ఉంది ఎదిగిపోతుంది అనుకుంటున్నాడు అమాయకుడు. కాకపోతే వారం పోయిన తర్వాత అమ్మ నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని అంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆయన అన్నాడు, ఒరే అది ఎప్పుడు అరిగిపోయిందిరా, నువ్వు ఎప్పుడైతే తిన్నావు ఆ రాత్రికి అరిగిపోయింది, లేదు కాలితే చూడు ఎక్స్రే తీసానంటే ఒప్పుకోడే. డాక్టర్ గారు ఉందండి నాకు తెలుసు, అది ఎదిగిపోయిందండి, అందుకే కడుపంత ఇలా ఉబ్బరం అయిపోతూ ఉందండి అని అన్నాడు. ఇక చూడండి తల్లి తండ్రి తను చూసి కడుపులా ఉబ్బరం ఎక్కువైపోతూ ఉంది, ఇటు చచ్చిపోయేలా ఉన్నాడు మనేద చేత అనేసి ఈ తల్లిదండ్రి సిటీకి తీసుకెళ్ళారు, హాస్పిటల్కి. జరిగిందంతా చెప్పారు. ఆ డాక్టర్ గారు కూర్చోబెట్టి, ఒరే ఏమైందిరా, ఏమైంది ఏంటండి, కప్పపిల్ల మింగేశాను నేను, అది ఎదిగిపోయింది పెద్ద అయిపోయింది, ఎంత ఉంటుందరా, చాలా పెద్ద ఉంటుందండి, బాండ్రకప్ప అయిపోయింది అని అన్నాడు. ఓ పని చేయరా, నువ్వు అలాగా కుర్చీలో కూర్చునుండు, ఇటువంటి కప్పలు ఎన్నో తీసాను నేను, కాబట్టి ఈ కప్పను కూడా తీసేస్తాను నేను, నువ్వు ధైర్యం కలిగుండు, కుర్చీలో కూర్చో అని అన్నాడు. లోపల కూర్చోబెట్టి డాక్టర్ గారు బయటకు వచ్చి ఒక నర్సుని పిలిచి, ఇదిగో బయటికి వెళ్ళి పలా చెరువు దగ్గర కప్పలు ఉంటాయి కదా, పెద్ద కప్ప పట్టురా అని అన్నాడు. పట్టుకు రాగానే ఒక గిన్నెలో పెట్టారు. ఇతని దగ్గరికి వచ్చారు, ఇదిగో ట్యాబ్లెట్లు వేస్తున్నాను 2, నీకు వాంతి వస్తుంది, ఆ వాంతిలో కప్ప బయటకు వచ్చేస్తుంది, నువ్వేం కంగారు పడకు అని అంటే అలాగేనండి అన్నాడు. 2 ట్యాబ్లెట్లు వేసాడు. ఎకారం వచ్చేసి వాంతి వచ్చేసింది. వాంతి రాగానే బల్లుమని కక్కుంటా ఉంటే చేతుల్లో కప్ప తీసుకుని ఇలాగ దోసుడు బట్టి, ఇదిగో కప్ప వచ్చేసిందిరా అని అన్నాడు. నిజమేనండి డాక్టర్ గారు, కప్ప వచ్చేసిందండి. అమ్మ ఎలారా, ఇదిగో నా కడుపులో కప్ప లేదన్నావు కదా, ఉందే, ఈ డాక్టర్ గారు తీసేసాడు చూడు, ఇదిగో కప్ప ఇదే అని అన్నాడు. అలాగున అనుమానం పెట్టుకుంటే పెనుభూతం అయిపోతుంది, అది పెద్ద పెనుభూతంగా మారిపోతుంది. భయం అనేది మనం కలిగి ఉన్నామా, ప్రేమ లేనట్లే. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా, నిజంగా మనలో భయం ఉండదు. ఈ వ్యక్తికి ఏమైపోయాడు, భయం 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 భయం, కప్పు ఎదిగిపోయిందన్న భయం. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీలో ఉన్న ప్రేమ నిజమైంది అయితే ఏమంటే భయం ఏం చేస్తుంది, ప్రేమ ఏం చేస్తుంది, భయాన్ని వెళ్ళగొడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎలాగుండాలి అని అంటే నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి, నిజంగా మొరపెట్టాలి, నిజంగా భయం కలిగి ఉండాలి, నిజంగా ప్రేమించాలి. అందరూ ఈ 3 మాటలు కూడా హృదయంలో పెట్టుకుని వాక్య ప్రకారంగా నడవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా విన్న వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. నిజంగా మొర్రపెట్టాలి, నిజంగా ప్రభువా దేవా మీకు భయపడాలి, నిజంగా ప్రేమించాలి. మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. అయ్యా ఇదిగో వాక్యాన్ని ఎందరైతే వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి. ఏ శ్రమల్లో ఉన్నారో ఆ శ్రమల నుండి విడుదల కలగచేయండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగచేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.